వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ చెప్పాం కదా. ఇక్కడ నిన్న ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి బౌన్స్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ ఎ బిగ్ అప్ మూమెంట్. సో ఇది డిమాండ్ జోన్ కింద మార్క్ చేసుకున్నాము. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై అక్కడ అక్కడ ఎటువంటి పెద్ద ఫాల్ ఏం లేదు. జస్ట్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ హై. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఇక్కడ చూడండి, దానిపైన మనకి సప్లై జోన్ ఉంది. సో ఈ లెవెల్ ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నాం లాస్ట్ మండే. చూసుకుంటే ఈ లెవెల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది, టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ట్యూస్డే ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ వచ్చింది, బట్ నాట్ ఏ బిగ్ క్రాష్. బట్ వెడ్నెస్డే చూడండి, వెడ్నెస్డే ఆల్మోస్ట్ ఈ లెవెల్ నుంచి చాలా పెద్ద క్రాష్ వచ్చింది. సో దట్ విల్ బి ద ఇంపార్టెంట్ సప్లై జోన్. అండ్ ఆ తర్వాత థర్స్డే కూడా సేమ్ జోన్ దగ్గర టూ టైమ్స్ రిజెక్షన్ జరిగింది. సో ఈ లెవెల్ ఎక్కడి వరకు వచ్చింది, సెల్లర్స్ పుష్ చేశారు. మళ్ళీ పైకి బయర్స్ తీసుకెళ్దాం అంటున్నారు, కాకపోతే సెల్లర్స్ ఎక్కడి నుంచి యాక్టివేట్ అవుతూ పుష్ చేశారు. సో ఇక్కడ అలో చేయనివ్వట్లేదు సెల్లర్స్. ఓకే, ప్రైస్ ని కిందకే పుష్ చేస్తున్నారు ఈ జోన్ దగ్గర ఎగ్జాక్ట్ గా. మళ్ళీ ఈ రోజు ఆ జోన్ దగ్గరికి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. సో ఆ జోన్ దగ్గరికి కానీ వెళ్తే ఇక్కడ రిజెక్షన్ కానీ బ్రేక్అవుట్ కానీ జరగచ్చు. సో ఈ లెవెల్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. కింద వస్తే డిమాండ్ జోన్ ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో పైన ప్రీవియస్ సెషన్ హై. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సప్లై జోన్ దీనికైతే చాలా దూరంగా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ నో ప్రాబ్లం. అండ్ మనీ జోన్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. ఓకే, సిపిఆర్ అసెండింగ్ కాబట్టి ఈ లెవెల్స్ అనేవి సపోర్ట్ కింద ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్స్ చూపిస్తున్నాయి. సో ఈ లెవెల్ అనేది చూద్దాం. ఈ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ, లేదు ఈ లెవెల్స్ సపోర్ట్ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం రిస్కీ అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే పాయింట్ ఆఫ్ కంట్రోల్ చూద్దాం. పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఇంకా బేరిష్ అనే అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే వాల్యూ ఏరియాలో అంత ఇంపార్టెంట్ ఏమి కాదు ఈ రోజు. సో వెయిట్ ఫర్ ద ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, కాకపోతే సిపిఆర్ ఇంకా బ్రేక్అవుట్ చేయలేదు. సిపిఆర్ లోపల ఉంది. ఇక్కడ వాల్యూ ఏరియాలో అవసరం లేదు ఈ రోజు, ఎందుకంటే మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది కదా. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అయినా బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లేదు పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి అయినా సపోర్ట్ వస్తే మార్కెట్ అయినా బౌన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. నిఫ్టీ కూడా సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ చేసింది, బట్ వాల్యూ ఏరియా హై సపోర్ట్ అయితే ఉంటుంది ఇంకా. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అయితే బ్రేక్ చేసింది. 57,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 800 దగ్గర రన్ అవుతుంది, 805. సో ఒక 70 క్వాంటిటీసే ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే నిఫ్టీ ఇంకా పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియాలో సపోర్ట్ అవుతుంది కదా. సో 804.25 దగ్గర అయింది. 57,100 కాల్ ఆప్షన్. రిస్క్ ఒక 2,500 చేద్దాము. 35 పాయింట్స్ స్టాప్ లాస్. 35 ప్లస్ 804.25. సో 840 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, 840 వస్తే మనకి 2,500 లాస్ వస్తుంది. ఈ లెవెల్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1,095 బ్యాంక్ నిఫ్టీ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుందాము. వన్ ఈస్ టు టూ అయితే మనకి ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది. నిన్నటి బాడీ లోవర్కి వస్తుంది. అబౌవ్ ద సెంట్రల్ పివట్ అయితే దిస్ ఈస్ ద టార్గెట్. ఓకే, అండ్ నిన్నటి లో కూడా ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ అయింది కదా, ఆ లెవెల్ కూడా సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ వరకు తీసుకుందాం టార్గెట్. ప్రెసెంట్ అయితే 2,000 ప్రాఫిట్ రన్ అవుతుంది, 1,500. 2,000 ప్రాఫిట్ వరకు వెళ్ళి బ్రేక్ ఈవెన్ కి అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఫర్దర్ గా డౌన్ సైడ్ మూవ్ అయితేనే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఒక లాట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి సెలర్స్ కిందకే పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో టోటల్ 105 క్వాంటిటీ. రిస్క్ సేమే, 2,500 అంటే మనకి ఎక్కడైంది 800 దగ్గర యావరేజ్ అయినట్టు.
825 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో మీకైతే గ్రూప్లో ఇచ్చిన స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవచ్చు. నేను కొంచెం అంటే పిరామిడింగ్ చేసుకున్నాను కదా, కొంచెం టైట్ చేసుకోవాలి స్టాప్ లాస్, లేదంటే రిస్క్ పెరుగుతుంది. ఈ నిఫ్టీ ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్నెస్ చూపిస్తుంది. సో స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను కదా, సో ఈ లెవెల్ హిట్ అయితే క్లోజ్ చేస్తాను. లైక్ ఎర్లియర్ స్టాప్ లాస్ ఈ లెవెల్ వరకు పెట్టుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఈ బాటమ్ సిపిఆర్ పైన వస్తే క్లోజ్ చేద్దాం. 815 రన్ అవుతుంది, ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ క్యాండిల్ అయితే రెడ్ డే క్లోజ్ అయింది, ఫాలో త్రూ కూడా రెడ్ బార్ వస్తుంది. ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ కూడా పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నిఫ్టీ కిందకి వస్తుంది. ప్రెసెంట్ అయితే 2000 అలా రన్ అవుతుంది. సో నిఫ్టీ ఫాలో త్రూ గ్రీన్ బార్స్ వస్తున్నాయి. సో నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ లెవెల్ దగ్గర సపోర్ట్ ఇస్తే మనం సపోర్ట్ దగ్గర ఉన్నట్టు, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అయితే మూవ్ అవ్వచ్చు. ఓకే, సో అందుకు మనకి ప్రాఫిట్ అనేది మళ్ళీ ఎక్కువ రావట్లేదు. సో నిఫ్టీ అనేది జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే ఈ జోన్ బ్రేక్అవుట్ పైకి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కిందకు వస్తే కొంచెం ఇంకా ఫర్దర్ గా ఛాన్సెస్ రావచ్చు. నెక్స్ట్ లిక్విడిటీ ఏరియా ఈ లెవెల్ ఉంది కదా, S1P ఒకటి ఉంది, అక్కడ వరకు కూడా రావచ్చు. ఓకే, బ్రేక్అవుట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. 825 కదా, ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. 825 గా వస్తే స్టాప్ లాస్ తీసుకుందాము. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీ చూడండి బుల్లిష్ క్యాండిల్ అని చెప్పి బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. 2500 ఇస్ 2 days లాస్ హియర్. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి స్ట్రాటజీ నెంబర్ 10 ఉంది కదా డే ట్రేడింగ్ కోర్సులో, దాని ప్రకారం తీసుకోవచ్చు. కాకపోతే ఇంకా పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అవ్వలేదని చెప్పి వెయిట్ చేసాము. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 2000 ప్రాఫిట్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నిఫ్టీ అనేది ఆపేసింది. ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఇచ్చి నిఫ్టీ అనేది స్టాప్ చేసింది, అందుకు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయ్యింది. సో ఈ లెవెల్ నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, సెంట్రల్ పివట్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, బ్రేక్అవుట్ అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్ రన్ అవుతుంది. నిఫ్టీ బ్రేక్అవుట్ అయింది, తర్వాత బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 20 ఎంఏ పైకి స్లోప్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమైనా బులిష్నెస్ వస్తే ఛాన్సెస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. డే హై బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ టచ్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా బులిష్నెస్ చూపిస్తున్నాయి కాబట్టి ఎంట్రీ అనేది 57,100 పుట్ ఆప్షన్ సెల్ చేసాం. టోటల్ 105 క్వాంటిటీస్. సో ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను. స్టాప్ లాస్ ఇప్పుడు జస్ట్ ఒక 600 పెట్టుకుంటున్నాను. ఓకే, 583 కదా, 600 వస్తే ఒక 5500 అలా లాస్ వస్తుంది. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నాయి. 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఫస్ట్ రైడ్ కూడా మనకి 2000 ప్రాఫిట్ వచ్చి లాస్ వచ్చింది. సో సెకండ్ రైడ్ కూడా ఇప్పుడు 2000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాము, మళ్ళీ బ్యాక్ వెళ్తుందా లేదంటే ఫర్దర్ గా టార్గెట్ కి వెళ్తుందా. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ ఈ ప్రీవియస్ సెషన్ హై పెట్టుకున్నాం కదా, ఆ హై వరకు వెయిట్ చేయొచ్చు. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ సీ. సో ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ అయితే డే హై బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ కింద ఏమైనా క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్, అప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక 4-5 బార్స్ లో. సో చూద్దాం ఏమైతుందో. 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది మరి. సో నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి చెప్పాను కదా, రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదని. లాస్ట్ 50 సెకండ్స్ ఉన్నాయి. నిఫ్టీ లెవెల్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. సో అప్పుడు నిఫ్టీ కిందకి రావచ్చు కాబట్టి స్టాప్ అప్డేషన్ క్లోజ్ చేసేస్తున్నాను. 574 కదా, 580 వస్తే క్లోజ్ చేసేస్తాను. నిఫ్టీ 25,550 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సారీ, 25,550 పుట్ ఆప్షన్. ఓకే, నాట్ కాల్ పుట్ ఆప్షన్ కాదు, కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం కదా. 25,550 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 70 దగ్గర రన్ అవుతుంది. 67, 68 అలా రన్ అవుతుంది. సో ఫేక్ బ్రేక్అవుట్ కదా, ఈ లెవెల్ పైన హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 225 క్వాంటిటీస్ తీసుకున్నాను. 67.75 రన్ అవుతుంది. హై చూసుకుంటే హై అయితే 81.80 వరకు వెళ్ళింది. సో 82 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో డన్ ఫర్ ద డే. దీని తర్వాత అయితే ఇంకా ఆపేద్దాము. 67 రన్ అవుతుంది కదా. సో ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓకే, బట్ నిఫ్టీ చెప్పాను కదా ఈ లెవెల్ దగ్గర నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయని. స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద స్టాప్ లాస్. టేక్ ప్రాఫిట్ సేమ్ ఈ లెవెల్. నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ సపోర్ట్ ఏంటి ఈ లెవెల్ కదా, సో ఈ లెవెల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఫెయిల్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద డే.
బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపించింది కదా, ఇంకా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీ కొంచెం బేరిష్ ఉంది కదా అని చెప్పి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫెయిల్ అవుతుందేమని చెప్పి తీసుకున్నాము. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ నౌ, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను, టోటల్ 300 క్వాంటిటీస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, 77 పెట్టుకుంటున్నాను. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మెయిన్ స్టాప్ లాస్ ఉంచుకోవచ్చు, పర్వాలేదు. నిఫ్టీ ఇక్కడ బులిష్నెస్ చూపించింది, ఈ లెవెల్ దగ్గర ఇంకా ఉంది, పైన ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇప్పుడు స్టాప్ లాస్ నేను అప్డేట్ చేసుకుంటాను, ఈ లెవెల్ దగ్గరికి వస్తే విల్ ట్రై టు ఎగ్జిట్. టేక్ ప్రాఫిట్ మాత్రం అట్లీస్ట్ సిపిఆర్ వరకు అన్న వెయిట్ చేయొచ్చు, సెంట్రల్ పీరియడ్ వరకు అయినా వెయిట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బులిష్నెస్ చూపించింది కదా, సో ఈ లెవెల్ వరకు అయినా వెయిట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ అనుకున్నా ఒక 30 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, సారీ వెయిట్ ఇవ్వాలి, 12 పాయింట్స్ కదా, 24 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు, 25. సో దిస్ ఈస్ ద టార్గెట్ హియర్, గ్రీన్ హారిజాంటల్ లైన్. సో ప్రెసెంట్ అయితే కాస్ట్ రన్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. సో దీనివల్ల మనకి 500 ఎక్స్ట్రా లాస్ వచ్చింది. ఇది ఎగ్జిట్ అయిపోయాం కదా 580 దగ్గర, సో 5 పాయింట్స్ లాస్ అనేది వచ్చింది. నో ప్రాబ్లం. ట్రేడ్ ఎగ్నెస్ట్ గా మూవ్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బులిష్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో స్టాప్ అప్డేషన్ మళ్ళీ 68 దగ్గర రన్ అవుతుంది కదా, 74 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 74 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 5,000 మాక్సిమం లాస్ లిమిట్ పెట్టుకుంటున్నాం కదా. సో ఇక్కడ 500 ఎక్స్ట్రా లాస్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. సో ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ అంతే. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ కూడా అప్డేట్ చేసుకున్నాను కదా, సో ఈ లెవెల్ దగ్గర టచ్ అయితే ఇమీడియట్ గా క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి అయినా బేరిష్నెస్ వస్తేనే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి డేలో ఈ స్వింగ్ అనేది బ్రేక్ డౌన్ చేయాలి, అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత ఇంకా కొంచెం కిందకు వచ్చింది, సో స్టాప్ కొంచెం జరుపుకుంటున్నాను మళ్ళీ. సో యాక్చువల్ గా ఫేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, కాకపోతే నేను మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను కదా. సో మెయిన్ స్టాప్ లాస్ గ్రూప్ లో ఇచ్చిన స్టాప్ లాస్ అయితే 82 అలా ఉంచుకోవచ్చు, కానీ నేను ఇంకొక లాట్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ట్రేడ్ అయితే మన సైడే రన్ అవుతుంది, 65 కదా. ఇంకా చూద్దాం ఫర్దర్ గా ఈ లెవెల్ కిందకు వస్తే నిఫ్టీ, ఈ లెవెల్ కిందకు వస్తే అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటాను. వెల్ సార్ 10 పాయింట్స్ ఉంచేసుకుంటున్నాను నేను స్టాప్ లాస్. మన ఎంట్రీ 67 దగ్గర దొరికింది కదా, సో 77 పెట్టుకుంటాం. 3000 రిస్క్ చేస్తున్నాను ఈ ట్రేడ్ లో, ఎందుకంటే మనకి ఒక ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 20-30 పాయింట్స్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 77 పెట్టుకుంటున్నాను ఈసారి స్టాప్ లాస్, విచ్ విల్ బి వ్యాలిడ్ స్టాప్ లాస్. అంటే డే హై ఒక్కొక్కసారి మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. సో 77 ఇస్ ద స్టాప్ లాస్. 77 ట్రిగర్ అయితే క్లోజ్ చేద్దాము. బేరిష్ క్యాండిల్ కాస్త బులిష్ క్యాండిల్ టర్న్ అయింది, సెల్లర్స్ రావాలి ఇప్పుడు, లేదంటే బయర్స్ విల్ విన్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం కదా, లైక్ ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ మనకి. కాకపోతే ఇక్కడ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, నిఫ్టీ హై ప్రాబిలిటీ, సో రాదర్ దన్ బ్యాంక్ నిఫ్టీ, అందుకు తీసుకున్నాము. బట్ బ్యాంక్ నిఫ్టీ సార్ మళ్ళీ బులిష్నెస్ చూపిస్తుంది లెవెల్ దగ్గర నుంచి.
సో ఎనీహౌ వీ కాన్ డూ ఎనీథింగ్, ఐదర్ హ్యావ్ టు వెయిట్ ఫర్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ టార్గెట్, దట్స్ ఇట్. సో చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా టార్గెట్ హిట్ అవుతుందా అనేది. 68 దగ్గర 3500 రన్ అవుతుంది. 73 వస్తే 5000 వస్తుంది. 4 5 6 7, ఓకే 6000 వస్తుంది కదా. 73 కాదు 75 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో కాన్సన్ట్రేట్ ఆన్ ద రిస్క్ రాదర్ దన్ ప్రాఫిట్స్, ఎందుకంటే మనకి ఈ రోజు టోటల్ 3 ట్రేడ్స్ తీసుకున్నాము. ఆ, మనకి ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ జరుగుతుంది కాబట్టి మనం లూజ్ అవుతున్నాము 5000 అలాగా. సో అదే మనం విన్ అయినప్పుడు ఒక ట్రేడ్లోనే 5000 తీసేయచ్చు కదా బయటికి, 5000 6000 అనేది తీసేయచ్చు బయటికి. సో ఈరోజు మాక్సిమం లాస్ లిమిట్ మీద కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, విన్ అయ్యేటప్పుడు తర్వాత ఎట్లన్నా తీసుకుంటారు. సో 70 పెట్టుకున్న 70 రన్ అవుతుంది. 73 వస్తే 5000 లాస్ వస్తుంది. కానీ 73 మళ్ళీ టైట్ ఏమో అనుకుంటున్నాను స్టాప్ లాస్. సో ఇక్కడ చూడండి స్వింగ్ ఎక్కడి వరకు ఫామ్ అయింది, ఈ లెవెల్ స్వింగ్ కదా. సో పెద్ద స్టాప్ లాస్ అయితే 78 వరకు పెట్టుకోవచ్చు. సో ఈ లెవెల్ ఇక్కడ డోజీ బార్ ఫామ్ అయింది కదా, 72.15 వరకు వెళ్ళింది. సో 73 అనేది కొంచెం పర్వాలేదు అనుకున్నాను. సో ఇక్కడ పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇక్కడ కాకపోతే స్టాప్ లాస్ ఇంకా ఈ స్వింగ్ పైన పెట్టుకోవాలి, లైక్ 78 అలా పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది. ఆర్ఎల్స్ 82 83 అనేది కూడా కొంచెం పెద్ద స్టాప్ లాస్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ స్టాప్ లాస్. కానీ క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నాయి కదా, రిస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను స్వింగ్ పైన పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఈ 73 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. విన్ అయితే లైక్ యా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ 55 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్వింగ్ మనకి ఈ లెవెల్ దగ్గర ఉంది, 48 ఉంది. సో విన్ అయినప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే స్టాప్ అప్డేషన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిస్క్ రాదర్ దాన్ ప్రాఫిట్స్. ప్రెసెంట్ అయితే 300 ప్రాఫిట్ రన్ అవుతుంది ట్రేడ్లో. సో చూద్దాం ఏమైతుంది అనేది. ఆల్మోస్ట్ టు ద స్టాప్ లాస్. సో ఈ చిన్న ఎడ్జ్ అనేది ఉంది. ఓకే హిట్ అయిపోయింది స్టాప్ లాస్. లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది కదా, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 5212 ఇస్ టుడేస్ లాస్ హియర్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది, అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయ్యింది అండ్ స్టాప్ లాస్ అనేది తీసుకుంది. ఓకే సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అవగానే ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. దాని తర్వాత ట్రేడ్ ఇక్కడ మనకి స్ట్రాటజీ నెంబర్ 26 ఉంది. సో స్ట్రాటజీ నెంబర్ 26 ప్రకారం ఎంట్రీ తీసుకున్నాం. కాకపోతే నిఫ్టీ ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, లైక్ ఇక్కడ రివర్స్ అవుతుందని చెప్పి అనుకున్నాం, ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి అనుకున్నాము. కాకపోతే నిఫ్టీ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఈ లెవెల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది, కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్టాప్ లాస్ అనేది తీసుకుంది. సో అది లాస్ అనేది వచ్చింది. ఓకే టోటల్ ఈరోజు టోటల్ 3 ట్రేడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ 647 లాస్ వచ్చింది, థర్డ్ ట్రేడ్ 2100 వచ్చింది. సో ఇది ప్రాపర్ లాసే, నో ప్రాబ్లం. అండ్ ఇదైతే అనుకోకుండా తీసుకున్నా, 25500 కాల్ ఆప్షన్ తీసుకుపోయి పుట్ ఆప్షన్ తీసుకున్నది, అది ఇమీడియట్గా క్లోజ్ చేశాను. సో అది 112 అనేది వచ్చింది. ఓకే సో డన్ ఫర్ ది డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో, అండ్ యా హ్యావ్ ఎ నైస్ డే, బై.